11వ ఫిబ్రవరి జరుగుతుంది దినోత్సవం. అందులో 21, 25, 25, 2021 ఇలాగే సంవత్సరం వరకు జరిగింది. 11వ అంతర్జాతీయ దినోత్సవం జరిగిందండి. యోగా కేంద్రం 21, 25, 25, 21, 6, 25 వరకు ఈ పిఠాపురం పురపాలక సంఘం మోడీ గారు మన ప్రధానమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, నారాయణ గారు, ఎంపీ గారు, అలాగే పొంజల నాగేంద్రబాబు గారు, అజయ్ కుమార్ గారు, హరిప్రసాద్ గారు అందరూ కలిసి ఈ లక్ష్యంగా ధ్యానం చేస్తారు. యోగా దినోత్సవం నెలలపాటు జరుగుతుంది. యోగా దినోత్సవం అంటే చాలా గొప్ప పవిత్రమైంది. ఎందుకంటే అండి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపినట్టు ప్రతి ఒక్కరు కూడా ఈ యోగాలో పాల్గొనడం వల్ల వాళ్ళు ఎప్పుడు కూడా 70-80 ఏళ్ళు వచ్చినా సరే ఎప్పుడు ఒకేలాగా ఉంటారు. అనారోగ్యం పాలవకుండా ఆరోగ్యంగా ఉంటారు. దాని గురించి తెలియని నిజాలు ఎన్నో ఉన్నాయి. కాకపోతే ఎక్కడ ఆవేశం వచ్చేస్తుందో సైకిల్ దొక్కుతూ వచ్చేయడం ఇలాంటివన్నీ అల్లిపోయి యోగా దినోత్సవం నేర్చుకోవడం వీళ్ళు చాలామంది భయపడతారండి. భయపడడం ఎన్నిసార్లు భయపడతారో ఒకసారి ఎన్నిసార్లు భయపడతారు. కాకపోతే ఒకటి ఇలాంటి అద్భుతమైన యోగా నేర్చుకోవడం అంటే గొప్ప ఆయుధం అండి. దానివల్ల వీళ్ళు ఏదో అనుకుంటారు తప్పండి. ఈ యోగాలు ఉండటం వల్ల ఆవేశం ఉండదు, ఉబ్బసాలు ఉండవు, ఒక మనిషి పుట్టబెరటం ఉండదు, దేనికన్నా యాక్టివ్గా ఉంటారు మనిషి. చేస్తారా ఫోటో చెప్పమంటారా? దానికోసం కూడా చెప్పండి. అందరూ చెప్తారండి ఇక్కడ ఒకసారి చెప్పండి. ఈ రామ థియేటర్ పార్కులో డైలీ కూడా స్కేటింగ్ నేర్పుతున్నారండి. సాయంత్రం 7:30 నుండి 8 వరకుని పిల్లలు చక్కగా నేర్చుకోవడం జరుగుతుంది. తల్లిదండ్రులు కూడా కూర్చోడానికి కూడా ఇక్కడ చోటు ఉంది. వాళ్ళని చూసి ఒక గంట సేపు వాళ్ళ ప్రతిభావం చూసి తల్లిదండ్రులు చాలా ఆనందపడిపోతున్నారు. నేర్పి మాస్టర్ కూడా చక్కటి కుర్రాడండి. ఊరికే వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా చాలా జాగ్రత్తగా నేర్పుతుందండి ప్రతిరోజుని. మేము కూడా చూస్తున్నామండి వచ్చి. దానివల్ల ప్రతి తల్లిదండ్రులు కూడా మన పిఠాపురం నడిబొడ్డున ఉన్నదండి ఈ పార్కులో పిల్లల్ని చేర్చుకుని వాళ్ళలో ఉన్న ప్రతిభాలను బయట పెట్టుకుని మీరు చూస్తుంటే, ఎందుకంటే ఒకప్పుడైతే 80 మందిని 10 మందిని పిల్లల్ని కనుగోరు. ఇప్పుడు సింపుల్గా ఇద్దరినే ఒకరినే కంటున్నారండి. మరి వాళ్ళు అన్నీ నేర్చుకుంటే కదా తల్లిదండ్రులకి ఆనందం ఉంటుంది. వాళ్ళు ఏమి నేర్చుకోకుండా మామూలుగానే ఉంటే వాళ్ళకి ఆనందం ఏముంటుందండి. దానికోసం మిగతా బ్యాలెన్స్ తల్లిదండ్రులు అందరూ కూడా ఈ స్కేటింగ్ నేర్చుకుంటే చక్కని అవకాశం మనకి నడిబొడ్డులో ఉంది. పిఠాపురాన్న నేర్చుకుంటూ బాగుంటుందని మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఇది పవన్ కళ్యాణ్ గారి నియోజకం కాబట్టి చంటి పిల్లలు కూడా ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి ఒక్కడో జన సైనికుల్లో తయారవ్వాలి. మన నియోజకవర్గంలోనే మన నడిబొడ్డున పిఠాపురాన్న తయారవడం వల్ల అసెంబ్లీలోనే పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ వీడియో చూసి ఎంతో చూడముచ్చటగా నా నియోజకవర్గం ఇంత సస్యశ్యామలంగా ఉందని ఆయన ఎంతో ఆనందపడతారండి. చెప్పండి. పిల్లలు సాయంత్రం అవ్వబోతుకు 4:30 కల్లా ప్రతి తల్లిదండ్రులు కూడా ఇక్కడ తీసుకోవడం రావడం జరుగుతుందండి. ఇక్కడ ఆనందంగా మధ్య పిల్లలు అప్పుడు నిరుడు బాగా కట్టారు. 2 సంవత్సరాలు ఈ సామాన్లన్నీ అలా ఉండిపోయిన కట్టకుండానే. కానీ ఆఖరణ చేసి ప్రభుత్వం వారు పూసుకుని ఈ పరిశ్రమలన్నీ కూడా బాగా కట్టారు. ఇవన్నీ తీసుకొస్తే ఇప్పుడు అప్పుడే 2 సంవత్సరాల పాటు పిల్లలు కూడా వీళ్ళందరూ కూడా వాళ్ళ సాయంత్రం అవ్వబోతుకు వచ్చి ఇందులోని స్కేటింగ్ నేర్చుకునే వాళ్ళు స్కేటింగ్ నేర్చుకుంటున్నారు. ఈ వాగం చేసుకునే వాళ్ళు చేసుకుంటున్నారు. ఈ కొట్టు వాళ్ళు ఇవి కొడుతున్నారు. బాగా ఇది ఉన్నదండి. దాన్ని బట్టి ఏంటంటే ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా సాయంత్రం అవ్వబోతుకి ఈ పార్కులో తీసుకొచ్చుకుని పిల్లల్ని 1 గంట వాళ్ళకి నేర్పినట్టు ఉంటుంది. ముందులో కూడా ఎక్కువ మంది పిల్లల్ని కంటలేదు, ఒకరిని ఇద్దరినే కంటున్నారు. కాబట్టి వాళ్ళ ఆటపాటలు చూసుకుంటే తృప్తి పడితే చాలా బాగుంటుంది. 2 వారాలు మొదలెట్టామండి. నెక్స్ట్ ఇంకో వారం మళ్ళీ వారం ఆదివారం నాడు
ఏడు గంటల కాడ నుంచి 8 దాకా ఈత నేర్పడం జరుగుతుందండి. గంట సేపు ఉచితమేనండి. వాళ్ళు ఉచితం పావులు ఇచ్చుకునేది లేదు. ప్రత్యేకంగా అందులో మా మాస్టర్ ఆసనం వేస్తారండి. ప్రత్యేకంగా ఇదండి. నేనైతే భారీ ఈత నిలువేత కొడతానండి. అయితే ఆసనం వేస్తాను ఉత్తున్నాయండి. ఇది ఇందులో డబ్బులు కట్టించుకోవడం లేదు. ఎంతమంది వస్తున్నారండి? ఈ పెంచుతూ మొన్న ముందుసారి అయితే 25 మంది వచ్చారండి. మొన్నసారి కూడా రామారామే అంత జనం వచ్చారు. టైం కుదురుతే లేదండి. ఎందుకంటే శనివారం నాడు ప్రతి ఒక్కరు కూడా ఏ పనులు పెట్టుకుంటారు. ఆదివారం నాడు బేలు ఎగరం ఏంటి నెక్స్ట్ చిన్న చిన్న పనులన్నీ మిగిలిపోయిన వాటి మీద బేలు ఎగరం. దానికోసం ఏంటంటే 7 పెట్టామనుకోండి, వీళ్ళు వేసి స్నానం చేసి కుర్రాలను తీసుకొచ్చి 8 దాకా మేము నెరవడం జరుగుతుంది. నెక్స్ట్ వారం జనం బాగా. నరేంద్ర మోడీ గారు యోగా దినోత్సవం చెప్పండి. నరేంద్ర మోడీ గారు యోగా దినోత్సవం సందర్భంగా మన పిఠాపురాన్న విలేంద్రాళ్ళలోని మా చిన్నప్పుడు అక్కడ దూలచంతకర విలేంద్రాళ్ళు ఉండేదండి. అక్కడ బాగా నేర్చుకునేవారు అందరం యోగా. మా చిన్నప్పుడు ఎవరంటే నడుపులు వెంకటేశ్వర గారు, ముసలయ్య గారు ఇలాంటి వాళ్ళు, జారిపల్లి రామారావు గారు వాళ్ళ కుటుంబాలని ఇలా పెద్ద పెద్దోళ్ళు అంతా అప్పుడు నేర్చుకునేవారండి. అవుతే అండి అది ఏంటంటే అండి వాళ్ళ పేర్లు అంటే నేను చెప్పడానికి అప్పుడు మాకు పెద్ద వయసు కాదు. మేము కలర్ చూసేవాళ్ళం. వాళ్ళు అప్పట్లో 80 కొలపల తిరుపతి గారు ఎక్సైజ్ వాకింగ్ నేర్చుకోరండి. అప్పుడు మా తాతయ్య గారు మమ్మల్ని అక్కడ పంపేవారు. అక్కడి నుంచి నాకు ఇది అలవాటు. కానీ 10 మంది 20 మంది ఉండేవారు ఇక్కడ. అలాంటిది ఇవాళ 400-300 మంది అవ్వారు. తెల్లగడ్డ 4 గదులకు వస్తారండి. ఇక్కడ ఆడుకోవాళ్ళు వచ్చి చాలా ఇంట్రెస్ట్గా చాలా బాగా చేస్తారు. మళ్ళీ ఇప్పుడు 4 గంటలకు వస్తారు. 6-7 అవ్వరాక చేస్తారు ఉంటారు. కానీ ఇవాళ 400-500 మంది ఇవాళ పార్కులో వాకింగ్ ఎక్సైజ్ చేస్తున్నారు. కానీ దీన్ని బాగా ఇంకా డెవలప్ చేయాలి. సర్పదరారు ఒంటి మట్టిగడ బాగుకొని యోగా గడ చేసేవారండి. చేసేవారు అన్నీ నాకు తెలిసండి. కప్పడి ఏంటి ఒళ్ళంతా మట్టి రాసేసుకుని అది యోగా అండి. అస్సలు గట్ట వస్తే మట్టి దిగిరి మట్టి వేసేసి పడుకోబెట్టేసేవారు. పడుకోబెట్టేసి బాగా చేయించేవారు. ఎక్సైజ్ చేసేవారు. తిరుపతి గారు, రామరావు గారు ఫాదరు, డాక్టర్ వరలక్ష్మి గారు మాంగారు, రామరావు గారు మా ఫాదర్, మా నాన్నగారు, మా తాతగారు పిఠాపురం ఉండేవారు. మమ్మల్ని చదువుకునే టైంలో మమ్మల్ని అక్కడ పంపేవారు. కాకపోతే మేము కూడా చేసేవాళ్ళు. మేము చేసేవాళ్ళు. అప్పటి నుంచి అనుభవం ఉంది. అప్పటి నుంచి నాకు ఎంతకీ ఇది వదలను. కంపల్సరీ నేను ఏదో 7-8 సంవత్సరాల నుంచి ఇలా చేస్తానే ఉంటాను. నేను ఎంత పని ఉన్నా సరే మంగుదుత్తులో ఉన్నా మీకు ఏమొచ్చాయి సీనియర్ మీరు కూడా చూపించండి మీకు ఏమొచ్చేది. అది చూసారా చేయడం వల్ల ఆరోగ్యం అది అదే కదండి. చూపించండి చూపించండి మీరు తెలుసుకోండి ఆశ పక్కన నుంచోండి. రోజు చేస్తానండి. రోజు కంటిన్యూగా. అవునండి. డాక్టర్లు కూడా వాకింగ్ చేసారా ఎక్సర్సైజ్ చేయండి అని అడుగుతున్నారు. వయసు వచ్చిన వాళ్ళు లేరండి. ఇంకా కుర్రోళ్ళు ఎంగలా కాబట్టి చేస్తాను కాబట్టి నేను ఇవన్నీ చేస్తాను మొత్తం టోటల్గా. బిజీలో ఈయన 30 సంవత్సరాల కూడా మంగతిర్తిలో కూడా సర్పంచ్ చేశారండి. అంటే ఇలా అమ్మమ్మ గారి పిఠాపురం అని అభిమానం మీద ఈయన తాతయ్య గారు పిఠాపురం ఎమ్మెల్యే చేశారు. 3 సార్లు పోటీ పెట్టి ఏకేటి తమరాజు గారు మనవడండి. మనవన్నా పిఠాపురం. ఇప్పుడు ఎక్కడ ఉన్నారండి? నేను పిఠాపురం ఉన్నాను. ఇప్పుడు నేను మీకు ఓటు ఎక్కడ ఉందండి? నాకు ఓటు మంగళూరులో ఉందా? పిఠాపురం మీద ప్రేమ అమ్మమ్మ గారు కానీ అంతే. పిఠాపురాన్ని ఎమ్మెల్యే చేశారని ఒక అభిమానం మీద ఇక్కడ ఆయన ఇంకేమొచ్చండి ఇంకేమొచ్చండి మీరు వెళ్ళండి చూపించండి. ఎంత యాక్టివ్గా నాకు ఓటు రాలేదు. అప్పుడు వచ్చాను పిఠాపురం. ఈ 34 గ్రామాల్లోని నా కొత్తపల్లి మండలం అంటే కొత్త, కానీ 34 గ్రామాల్లో ఎవరేటో ఎవరు ఏం చేస్తారని నాకు తెలుసు. మొత్తం 34 గ్రామాల్లోని ఇంచుమించులో ఒక 1000 సార్లు తిరుగుంటాను. నియోజకవర్గం అంతా నేను ప్రతి ఊరు తెలుసు. ఈ 3 మండలాలు కొత్తపల్లి మండలం మనకు అనుభవం లేదు. పిఠాపురం మండలం, పిఠాపురం టౌన్, పిఠాపురం మొత్తం 34 గ్రామాలు మొత్తం టోటల్గా చెప్తాను నేను. ఇంచుమించు 40 సంవత్సరాలు రాజకీయాన్ని ముందు నా దగ్గర. 40 సంవత్సరాలు. సరే మీకు ఒక చిన్న క్వశ్చన్ అండి. ఏంటి చెప్పండి. పిఠాపురాన్ని మొత్తం ఇప్పటికి ఎంతమంది ఎమ్మెల్యేలు అండి? ఇప్పుడు కానీ నేను ఎరగొత్తలోకి మా ఫస్ట్ వాటర్ గోపాలకృష్ణ గారు తెలిసిండి. నెక్స్ట్ తర్వాత మా పేగర్ తమ్మిగారు, మా తాతయ్య గారు. నెక్స్ట్ తర్వాత బాబన్ ద్వారా. నెక్స్ట్ యాద సూర్యనారాయణ. నెక్స్ట్
కొప్పల మోహన్ రావు, నెక్స్ట్ ఎన్న నాగేశ్వరరావు, నెక్స్ట్ సంక్షి వీరభద్రరావు, నెక్స్ట్ పెన్ను దొరబాబు, నెక్స్ట్ ఎన్న నాగేశ్వర గారు 3 టర్ములు చేశారు. అబ్బో నెక్స్ట్ అంతే. వర్మ ఎస్పీఎస్ లాస్ట్ ఎస్పీఎస్ వర్మ గారు. తర్వాత పవన్ కళ్యాణ్ గారు, పవర్ స్టార్ అండి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. అంటే సినిమా హీరో గారు. ఇక్కడ ఏమో మొత్తం ఇంతమంది తెలిసి నాకు. చాలా మంది. ఇది ఏంటంటే ఒకటి చిన్నది మిస్టేక్ జరిగిందండి చెప్పండి. మనకు శాసగిరి గారు. చెప్పండి. ఈ నియోజకవర్గం 1982లో 52లో నియోజకవర్గం ఏర్పడుతుంది, పిఠాపు నియోజకవర్గం. అప్పట్లో ఆ ఫస్ట్ గుంట మాత్రం ఎలందూరులో 2 సార్లు చేయడం జరిగిందండి. మీరు అన్నట్టు బాపన్ దొర గారు, మన ఈ గోపాలకృష్ణ గారు, సంగిరెడ్డి వీరభద్రరావు గారు, పేగడి తమ్మిరాజు గారు, యాల సూర్యనారాయణ గారు, కప్పుల మోహన్ రావు గారు, ఎన్న నాగేశ్వర గారు 3 టర్మ్ చేశారు. అలాగే వంగ గీత గారు ఇండిపెండెంట్ గా సంగిరెడ్డి వీరభద్రరావు ఒకసారి, వర్మ గారు ఒకసారి, అలాగే నెక్స్ట్ మన కప్పులు అదే బీజేపీ నాయకుడు 2 సార్లు పెన్ను దొరబ 2 సార్లు, బీజేపీలో ఒకసారి, వైఎస్ఆర్లో ఒకసారి. ఇప్పుడు 2024లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మన్నవాడు రాపిది దమ్ము అన్నాడు, ఈయన నెగ్గాడు. జై జనసేన. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ నెగ్గించుకునే ఉన్నాం కాబట్టి ఈ నేర్చుకునే వాళ్ళు కాదు, ఈ కుర్రోళ్ళే కాదు, ఆడవాళ్ళు కాదు, ప్రతి ఒక్కళ్ళు 20 కాదు, కుర్రోళ్ళే కాదు, ప్రతి ఒక్కళ్ళలోనే జన సైనికుల్లో తయారవి మన పిఠాపురం నియోజకవర్గాన్ని ఏకదీవ్యంగా చేసి మళ్ళీ 1,00,000 మెజార్టీ ఇవ్వాలని పిఠాపురాన్ని పవన్ కళ్యాణ్ నేను కోరుకున్నాం. జై జనసేన, జై జనసేన, జై జనసేన. అన్ని పోయి అన్ని బాగు చేయించాలి కొంచెం. ఎన్ని చేస్తారండి, ఒకటి అన్నీ వస్తాయి. మొత్తం గురుకులండి. ఎలా వచ్చారా మా ప్రెసిడెంట్ గారు అందరూ అందరూ లైన్ ఓకే.